మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై కులం ఆధారంగా కుట్రలు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య సదస్సు వేదికగా అడ్లూరి లక్ష్మణ్ను తనపై రెచ్చగొట్టేలా విమర్శలు చేయించారని మంత్రి వివేక్ మండిపడ్డారు. జూబ్లీ హిల్స్లో పార్టీ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని నెపంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. తను వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నానన్నది అబద్ధం. లక్ష్మణ్ను రాజకీయంగా ప్రోత్సహించింది మా నాన్న వెంకటస్వామి అని గుర్తు చేశారు మంత్రి. నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రల వెనుక ఎవరు ఉన్నారో నాకు తెలుసని అన్నారు మంత్రి వివేక్. మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. తనపై మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలను తన విఘ్నతకే వదిలేస్తున్నానని అన్నారు అడ్లూరి లక్ష్మణ్. ముగిసిన వివాదాన్ని మళ్లీ తెర మీదకు తీసుకువచ్చారంటూ ఆరోపించారు. మంత్రి వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. తన నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన సంగతి మర్చిపోద్దన్న మంత్రి అడ్లూరి మాల సోదరులను ఎవరు అవమానిస్తున్నారో తేల్చుకుందామని సవాలు విసిరారు. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి. రైట్గా మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా వివేక్ మధ్యలో ఉన్న వివాదం మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. మంత్రి వివేక్ నిజామాబాద్ లో మాల ఐక్యత సభలో ఒకవైపు అడ్లూరు పైన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అడ్లూరు పైన నేను ఎటువంటి కామెంట్స్ అక్కడ చేయలేదు. ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నా పైన వేరేగా చూస్తున్నారు, అది తప్పు. నేను ఎప్పుడు కూడా అడ్లూరి పైన మా మాదిగల పైన ఎప్పుడు కూడా నేను చిన్న చూపు చూడలేననే కోణంలో కూడా వివేక్ అక్కడ మాట్లాడడం జరిగింది. అదే విధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఒకవైపు తన తండ్రే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది అని స్పష్టంగా అక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ నాకు ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎవరో నూరి పోస్తున్నారు, అందుకే అడ్లూరి ఆ విధంగా మాట్లాడుతున్నారు అనే కోణంలో కూడా అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల అనంతరం కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీనిపైన స్పందించడం జరిగింది. మంత్రి వివేక్ తన పైన చేసిన వ్యాఖ్యలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందన చేయడం జరిగింది. అయితే వివేక్ వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను, ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్ళీ తెరపైకి తెస్తున్నారనే కోణంలో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా
వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు, ఇటువంటి మాటలన్నీ కూడా అధిష్టానమే దానిపైన చర్యలు తీసుకుంటుందని అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది మేమే కదా అని కూడా అతను మళ్ళీ దాన్నే అంశాన్ని కూడా తీయడం జరిగింది. అదేవిధంగా మాల సోదరులు గౌరవించి మాదిగ సోదరులను గౌరవించాలని కోణంలో కూడా అతను మాట్లాడడం జరిగింది. ఎవరు ఏ విధంగా అవమానించినా గానీ ఒకవైపు దానిపైన అధిష్టానమే స్పష్టత చేస్తుంది, అధిష్టానమే దానిపైన నిర్ణయం తీసుకుంటుందని కోణంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం మళ్ళీ తెరపైకి రావడానికి కారణాలు ఏంటనే కోణంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ వర్గాల్లో ఒక గట్టి చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వివేక్ అక్కడ మాలల సభ జరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో కూడా ఇది ఒక హాట్ కామెంట్ గా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. దాని తదనంతరమే ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా స్పందించడము, ఒకవైపు దీనికి సంబంధించి టీసీసీకి సంబంధించిన వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, అతని విజ్ఞతకే వదిలేస్తాను, ఇవన్నీ కామెంట్లు చేయడంతో అదొక వైరల్ గా వాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మళ్ళీ సద్దుమణిగింది అనుకున్న వివాదము మళ్ళీ తెరపైకి వచ్చినట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. అంటే వివేక్ దాంట్లో నేను జూబ్లీ కి సంబంధించిన ఎన్నికల్లో నాకు ఒకవైపు ఇన్ఛార్జ్ గా ఇచ్చారు, దాని వివాదంతోనే ఇప్పుడు ఒకవైపు వేరే పార్టీలకు సంబంధించిన నేతలు అతనికి నూరకొస్తున్నారనే కోణంలో మాట్లాడినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే దానికి అడ్లూరి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, వివేక్ ఏం మాట్లాడినా కానీ ఒక పిసిసికి సంబంధించిన వారు నాయకులే చూసుకుంటారనే కోణంలో కూడా అతను దానిపైన రిప్లై ఇవ్వడం జరిగింది. మరి ఇవి చిరికి గాలివానగా మారుతుందా, లేదా ఆ పెద్దలు దీనిపైన మళ్ళీ పట్టించుకొని దీన్ని సద్దుమణిగే దిశగా వెళ్తారా అనే కోణంలో మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఒక టెన్షన్ వాతావరణం మనం లేకుండా పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. అంటే మాదిగలు ఇటు మాలల మధ్య జరుగుతున్న వివాదాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని పట్టించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి దీన్ని ఏ విధంగా కొనసాగుతుందనే కోణంలో మాత్రం ఒక కాంగ్రెస్ వర్గాల్లో ఒక గట్టి చర్చ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సన్మానం ఈరోజు మళ్ళొక మా పేరెంట్స్ మాట్లాడాలి కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినాను, వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. మరి ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి, రేపు స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించాం. సరే మన మధ్యలో ఏదైనా ఉంటే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నారు తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకుని. ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడి ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది. వారి విఘ్నతకే, వారి మర్యాదకే, ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విఘ్నతకే వదిలిపెడతారు. వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల క్రితం 2 మహిళల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసుపై కమిటీ వేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా ప్రసాద్ రెడ్డిని చేర్చి కల్పఫుల్ హోమిసైడ్ నేరం కింద రిమాండ్ తరలించారు. మరోవైపు ఇంత జరిగినా రిసార్ట్ను సీజ్ చేయకపోవడం, యథావిధిగా కొనసాగడం, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 3 నెలల క్రితం 2 మహిళల మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసుపై కమిటీ వేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడిగా
ప్రసాద్ రెడ్డిని చేర్చి కల్పఫుల్ హోమిసైడ్ నేరం కింద రిమాండ్కు తరలించారు. మరోవైపు ఇంత జరిగినా రిసార్ట్ను సీజ్ చేయకపోవడం, యథావిధిగా కొనసాగడం, కేసు విషయంలో పోలీసులు గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 5 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని విట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బృందంగా గుర్తించారు పోలీసులు. कितना ये है ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మరో 5 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని విట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో డ్రైవ్ సమయాన్ని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కంగ్డి మండలం భీమరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నోటి ద్వారా వేసుకునే పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే 3 నెలల బాలుడు మృతి చెందాడు. పోలియో చుక్కలు వేసుకొని ఇంటికి రాగానే వాంతులు చేసుకోవడం, ఎడతెరిపిగా ఏడ్చాడని బాలుడు తెలిపింది. రైట్గా విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి, అనిల్, ఏదైతే బాపట్ల జిల్లాలో జరిగినటువంటి ఘోర విషాదం అనేది అయితే అక్కడ ఉన్న ప్రజలను
ఆదివారం కావడంతో సరదాగా చీరాల బీచ్ వద్దకు వచ్చారు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి 8 మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గమనించి 3 సురక్షితంగా బయటకు తీశారు. మరో 5 ప్రాణాలు కోల్పోయారు. వారిలో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారంతా అమరావతిలోని వీటి యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు. రైట్గా విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. అనిల్, ఏదైతే బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులో జరిగినటువంటి పెను విషాదం అయితే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అందులో ఏదైతే అమరావతికి చెందినటువంటి కొంతమంది విట్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులు సేద తీరడానికి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి చీరాల ఓడరేవు ప్రాంతంలో ఆదివారం కావడం వల్ల కొంతమంది యువకులు అక్కడికి వచ్చేసి బీచ్ లో స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఉధృతమైనటువంటి అలలు వచ్చినటువంటి తరుణంలో వచ్చినటువంటి సందర్భంగా ఎవరైతే ఈతకెళ్ళినటువంటి వారిలో దాదాపు 8 మంది గల్లంతైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. వారిలో సుమారుగా ఇప్పటికైతే 3 చనిపోవడం జరిగింది. వారితో పాటు మరో 2 పరిస్థితి తీవ్ర విషాదంగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 8 మందిలో 3 అయితే ఇంకా గల్లంతై ఉన్నారు. వారి ఆచూకైతే ఇప్పటి వరకు అయితే తెలియలేదు. కానీ ఏదైతే సముద్ర స్థానానికి వచ్చినటువంటి సమయంలో ఇటువంటి విషాద ఛాయలు అలుముకోవడంతో ఒక్కసారిగా చీరాల ఓడరేవు ప్రాంతంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయైతే ఖచ్చితంగా కనబడుతుందని. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంత్రి లోకేష్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ వీడీసీఎస్ స్టేడియంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ఏ గ్యాలరీ స్టాండ్తో పాటు మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో 3వ నెంబర్ గేట్ను ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీ అధ్యక్షులు మిథున్ మన్హాస్, ఏసీ అధ్యక్షులు కేసినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సాన సతీష్ పాల్గొన్నారు. అనంతరం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ను మ్యాచ్ను జైషాతో కలిసి మంత్రి లోకేష్ వీక్షించారు. కల్తీ మద్య వ్యవహారంపై కాణిపాకం వినాయకునిపై ప్రమాణానికి సిద్ధమా అంటూ జగన్కు సవాల్ విసిరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మీరు తప్పులు చేసి మీరు చేసిన తప్పులను కప్పుపుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ దగ్గర రౌడీలను, కూనికోరులను, మాఫియాను పెట్టుకుని మాపై నిందలు వేస్తారంటూ విమర్శించారు. సుమారుగా 30,000 మంది ప్రాణాలు బలిగొన్న అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 70 రోజులు జైల్లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి గురించి నేను చెప్తున్నా. ఈరోజు ఏ కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పి ఎక్కడా వైట్ పేపర్ ఇవ్వలేదు. కేవలము చట్టంలో ఉన్న కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. అయ్యా, గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? సుమారుగా కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుప మండలంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితిపై ఆరా తీసిన ఆమె అనంతరం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. గిరిజనులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని, రాష్ట్రంలో వైద్యం పడకేసిందని దుయ్యబట్టారు. ఇంతవరకు గిరిజన శాఖ మంత్రి గాని, విద్యాశాఖ మంత్రి గాని పాఠశాలను సందర్శించారా అంటూ పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు.
మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, అందులోనూ మా గిరిజనులకి ఇబ్బంది కలిగితే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా స్పందించి వాళ్ళకి అండగా ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి 5 రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు, వారం రోజులకు స్పందిస్తారు ఒకళ్ళు. మెసేజ్లు వస్తాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మెసేజ్ ట్వీట్ అనుకుంటా, ఐ థింక్, లేకపోతే ప్రెస్ నోటో, నేను పరిశీలించడానికి వస్తాను. ఎక్కడో అరకులోని కొంతమందికి చెప్పులు పంపించేసి, కొంతమందికి పళ్ళు పంపించేసి గిరిజనుల గురించి నేను ఆలోచిస్తానంటే కాదు. సమస్య వచ్చినప్పుడు అండగా ఉండడం గిరిజన పక్షపాతి అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదండి. ఈరోజు ఎంత పాండమిక్ వచ్చినా వాటర్ కంటామినేషన్ అంటే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిదే. ఎంత ఇష్యూ వచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడం, ఇక్కడ సందర్శించకపోవడం, ఈ సమస్య గురించి తెలుసుకోకపోవడం దురదృష్టం. కోట వినూత డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో 2023 నుంచి టచ్లో ఉన్నానని తెలిపాడు రాయుడు. కొట్టేసాయి పేట చంద్రశేఖర్ రాయుడిని సుధీర్తో కలిపినట్లు చెప్పుకొచ్చారు. వినూత కోటకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ విషయాలు 2023 నుంచి సుధీర్ రెడ్డికి చేరవేసేలా 20 లక్షలు ఇచ్చారని తెలిపారు రాయుడు. ఈ ఏడాది జూలై 7న రాయుడు హత్యకు గురయ్యాడు. హత్య కేసులో బెయిల్పై ఉన్నారు వినూత కోట దంపతులు. ఇంట్లో ఎవరు లేరు. మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలం చిన్నప్పుడు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 20 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తన టైంలో వీడియో చేసి ఫోన్లో వీడియో చేశాను. నాకు భయం వేసి నేను సునీతకి ఫోన్ చేశాను. అంతా వీడియో తీస్తూ ఉంది. నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మీకు మీకంతా మాకు తెలుసు, అది మేము తగ్గిస్తాము, దీనంతా ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి మీ సౌండ్ కావాలని వాళ్ళ ఫోన్ కట్టి ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను. మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది వెబ్ క్లిక్ అయితే ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, మేడం వాళ్ళు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇదంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినారు. నేను ఏం చేయాలో తెలియక ఇక్కడి నుంచి ఎక్కడైనా పారిపోయేసి మా చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు. బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిదిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ ఎగిరిపోయారు. ఇంకా ఏం చేయాలి గమనైపోయాను. గమనైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెట్లయితే అట్లయితే చెప్పేద్దామా అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సీఎం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దర్శనాలపై గందరగోళం నెలకొంది. స్వామివారి దర్శనాలపై ఆలయ అధికారులు విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారు. దర్శనాల నిలుపుదలపై అధికారులు పొంతనలేని ప్రకటనలు ఇస్తున్నారు. దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుండటంతో రాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరిగింది. దర్శనాల రద్దుతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకున్నారు. ఆలయ అధికారుల సమన్వయ లోపంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దర్శనాల నిలిపివేతపై ఆలయ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అధికారుల తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ సూచనలతో అధికారులు యథావిధిగా భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఇట్లా సోషల్ మీడియాలో బంధాన్ని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత, అందుకోసం
కొరికి దర్శనానికి మళ్ళీ ఎప్పుడు రాజన్న దర్శనం మళ్ళీ ఎప్పుడు దర్శనం చేసుకుంటామో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది మందాని తెలిస్తేనే మేము తొందర దర్శనం చేసుకుంటాం. చిరాల గ్రామం నుండి ఈరోజు తెల్లవారుజామున మేము రాజరాజేశ్వర స్వామి దేవాలయం రావడం జరిగింది. కానీ మధ్యలో కొంతమంది సోషల్ మీడియాలో మరి పుకార్లు కొన్ని నేర్పుతూ దేవాలయం బంద్ చేయబడ్డది, ఎవరు రావద్దు, దేవాలయం ఈరోజు బంద్ రేపు బంద్ అని కరెక్ట్గా ఏది కూడా చెప్పట్లేదు. దాంట్లో భాగంగా మరి ఎండోమెంట్ కూడా ముందుకు వచ్చి దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది, ఈ రోజు పనులు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి అభిషేకాలు బంద్ అవుతుంది, ఎండోమెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో వల్ల లేదా ఎండోమెంట్ చెప్పకపోవడం వల్ల మేము తప్పుగా నిర్ణయం తీసుకోవాలా. దానివల్ల మాలాంటి వాళ్ళు చాలామంది వేల మంది లక్షల మంది ప్రజలు దర్శనానికి రాకుండా కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా ఎవరు సరిగా చెప్పకపోవడం వల్ల చాలామంది రూములలో ఇంకా ఉన్నారు. ఇంకా ఎవరికి కూడా ఇంకా గుడి మూత్రాన్ని తెలిసి తప్పించి తెలుస్తాన్ని కూడా ఎవరు కూడా బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. కాబట్టి పుకార్లను నమ్మి చాలామంది అమాయకులు కూడా దేవుని దర్శనం అర్చకులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ స్పందించి దాని ఎండోమెంట్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ పూజారులు కానీ, ఎండోమెంట్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ దీన్ని కరెక్ట్గా ఈ రోజు బంద్ అవుతుంది అని చెప్పేసి తెలియపరిచి భక్తులకు దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్లాన్ ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఎక్కడ మూసేలే. యాదాద్రి టెంపుల్లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు ఎట్లా మొక్కుతా చెప్పండి మనం. ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి. ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మధ్యలో చాలా సార్లు కూడా నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. సార్ మహారాష్ట్ర వస్తున్నాం, మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు, పిల్లలు పుడితే మొక్కులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు అయితే మొక్కులు తీసుకుంటారు, ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా మొక్కులు తీసుకున్నది? వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం. వీళ్ళు కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. మీరు వారం రోజులు మూసేస్తారా, నెల రోజులు మూసేస్తారా, లేకుంటే మొత్తానికే మూసేస్తారా, సంవత్సరం మూసేస్తారా? ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మనెంట్ కాదు. బండి సంజయ్ పర్మనెంట్ కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు, నాయకులు పర్మనెంట్ కాదు, రాయలసీమ పర్మనెంట్, భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్.